నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. ఏంటంటే, ఒక సంవత్సరం పాటు భారత బంగారు కొనుగోలు చేయడం మానేయండి. చాలా ఎక్సలెంట్ స్టేట్మెంట్. ఈ మాట ఇంకా ఎప్పుడో ముందే చెప్పి ఉండాల్సింది భారత ప్రధానమంత్రి గారు. ఆలస్యమైన మంచి సందర్భంలో తీసుకొచ్చారు ఆ మాట. ఒక విషయానికి వచ్చేస్తే, ఎందుకు అలా కొనుగోలు చేయొద్దు అన్నారంటే, మనం కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను మనం నా విశ్లేషణ కారణాలు తెలియజేస్తాం. అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం అంటే మన ఇండియన్స్ ఫారెన్ వెళ్ళి వాళ్ళు సంపాదించే డబ్బులు డాలర్స్ రూపంలో మన ఇండియాకు పంపిస్తే ఆ డబ్బులు మనం డాలర్స్ పెట్టుకొని మనం వాళ్ళ పేరెంట్స్కి రూపాయల్లో చెల్లిస్తాం. ఆ విధంగా మన దగ్గర డాలర్లు అనేటువంటి ఇండియా ప్రభుత్వ ఆధీనంలో రిజర్వ్ బ్యాంకులో డాలర్లు ఉంటాయి. ఈ డాలర్స్ని మనం ఎక్కువ మనకు అవసరమైన టెక్నాలజీని లేకుంటే బయోలాజికల్గా ఏమన్నా టెక్నాలజీని కొనడానికి మనం ఎక్స్పెండ్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనం బంగారం మీద పెట్టుబడి పెడితే మన దగ్గర ఉన్నటువంటి ఈ విదేశీ మారక ద్రవ్యం అనవసరంగా ఖర్చు చేసుకున్నట్లు. ఒక కారణం విషయానికి వచ్చేస్తే, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేటువంటిది, అంటే ద్రవ్యము సప్లై ఆగిపోతుంది, మనీ సప్లై ఆగిపోతుంది. ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక 10 లక్షల రూపాయల బంగారు కొనుగోలు చేసి మీ ట్రంకు పెట్టెలో పెట్టుకున్నారు అనుకోండి. 10 లక్షల విలువ చేసే డబ్బు అక్కడ మీ ట్రంకు పెట్టెలో అలా ఆగిపోతుంది. ఇలా ఈ కారణం వల్ల 10 లక్షల విలువ, ఆ 10 లక్షల సప్లై అనేటువంటిది ఇండియన్ ఆర్థిక వ్యవస్థలో తగ్గిపోతుంది. ఇలా జరగడం వలన వచ్చే నష్టం ఏమిటి అంటే, ఆ 10 లక్షలు, అదే 10 లక్షలు నువ్వు బ్యాంకులో వేసుకుంటే ఆ బ్యాంకులు ఎవరికైనా రుణాలు ఇచ్చి, ఆ రుణాలు తీసుకున్న వారు కంపెనీలు లేకుంటే వ్యాపారాలు మొదలు పెట్టుకుంటే వారి ద్వారా ఉద్యోగాలు, ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రయోజనం పొందుతుంది. అది అలా కాకుండా మన ట్రంకు పెట్టెలో ఉంటే దానివల్ల అది ఉత్పత్తి జరగదు, ఉద్యోగాలు జరగవు. సో ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గోల్డ్ ధరలు పెరుగుతాయి. ఇలా మనం కొనుగోలు చేస్తూ పోయే కొద్దీ బంగారు ధర పెరుగుతూ ఉంటే ఒక పేదవానికి బంగారు నిజంగానే ఇంకా ఒక అందని ద్రాక్ష అయిపోతూ ఉంటుంది. ఇది కూడా మనం ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఆర్థిక స్వావలంబన, దేశ ఆర్థిక వ్యవస్థ స్వావలంబన కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి విషయానికి మనం దిగుమతుల మీద ఎక్కువ మన డబ్బులను ఎక్స్పెండ్ చేస్తూ ఉంటే మన దగ్గర డాలర్లన్నీ వేస్ట్ చేసుకుని వేరే మనకు అవసరమైన టెక్నాలజీని, అవసరమైన వస్తువుని కొనుగోలు చేయకుండా బంగారం మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. సో ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అక్రమ దిగుమతులు పెరుగుతాయి. ఇప్పుడు ఒక రీజనబుల్గా మనకి ఇండియాకి వస్తే కన్సర్న్ ట్యాక్సెస్ మనకు ఇండియాకు బెనిఫిట్ అవుతాయి. ఇలా నిత్యం ధరలు పెరుగుతూ ఉంటే మనం కొనుగోలు చేయడం, ధరలు పెరుగుతూ ఉండడం వల్ల మన దేశానికి అక్రమంగా బంగారు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అక్రమంగా వచ్చే బంగారు వల్ల మనం ఇండియా ట్యాక్సెస్ కోల్పోతాం. సో ఈ విధంగా ఏ విధంగా చూసినా మనం అత్యధికంగా బంగారం మీద ఖర్చు చేయడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చాలా వరకు నష్టాలు కలుగుతూ ఉన్నాయి.